అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఈ ఉగాది మీ లైఫ్లోకి ఎంతో అబండెన్స్ని, పీస్ని అండ్ ఇంకా హ్యాపీనెస్ని తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సో మరి రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. చూద్దాం మరి మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. సో ఫస్ట్ వచ్చేసి లివ్ ఇన్ ద మూమెంట్. అడిక్టెడ్, this could be the one. Two more universe. Romantic feelings. One more. Deep contemplation. మెడిటేషన్ వచ్చేసి బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే అడిక్టెడ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇక్కడ. అడిక్టెడ్ చూపిస్తుంది, కంటెంప్లేషన్ చూపిస్తుంది. సో మీలో చాలామంది ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉండొచ్చు. అంటే అది ఎంతవరకు థింక్ చేస్తూ ఉండొచ్చు అని అంటే మీరు అడిక్ట్ అయిపోయినట్లు అనమాట. ఓకే, కొంతమందికి ఏదైనా పర్సన్ గురించి మీరు ఆలోచించడము, వాళ్ళు మెసేజ్ చేశారా లేదా అని చెప్పేసి ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉండడము, ఈ పర్సన్ మీతో మాట్లాడలేదంటే కాంటాక్ట్ అవుతారా లేదా అని చెప్పేసి చెక్ చేయడము, లేకపోతే ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి గొడవ లాంటిదో ఇలాంటిది ఏదైనా జరిగింటే పదే పదే దాని గురించి ఆలోచిస్తూ ఉండడం అనమాట. అయితే ఇక్కడ ఎంతగా ఆలోచన అనేది స్టార్ట్ అయ్యింది అని అంటే ఎంతగా మీరు థింక్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్కి సంబంధించి అని అంటే ఇది అడిక్టెడ్ ఎనర్జీ అన్నట్లు చూపిస్తుంది. అంటే అది ఇంకా అడిక్షన్ అంటే అది మనలో ఒక పార్ట్ లాగా అయిపోవడం, రైట్, దానికి మనం అటాచ్ అయిపోవడం అనమాట. సో అంత స్ట్రాంగ్ అటాచ్మెంట్ అన్నట్లు చూపిస్తుంది అనమాట. సో అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే లివ్ ఇన్ ద మూమెంట్ అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఈ అడిక్టెడ్ ఎనర్జీ ఎలా ఉంటుందనంటే అడిక్షన్ అనేది ఏదైనా సరే మంచిదైతే కాదు మన హెల్త్కి. మెంటల్ స్ట్రెస్ చాలా ఎక్కువ కాజ్ చేస్తుంది. కొన్నిసార్లు కొంతమంది ఏంటంటే పెయిన్కి కూడా అడిక్ట్ అయిపోతారు. అందుకని ఆ పెయిన్ లేకపోయినా సరే అది లేదని చెప్పేసి ఏదైనా గొడవ క్రియేట్ చేసేసో లేకపోతే అన్నెసరీగా ఏదైనా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ని తీసుకొనో పెయిన్ని ఫీల్ అయ్యేది ఉంటుందన్నమాట. ఇది వినడానికి చాలా వియర్డ్గా అనిపిస్తుంది, బట్ అది ట్రూ. పెయిన్కి కూడా అడిక్ట్ అయిన ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకని కొంతమంది హ్యాపీనెస్ని లైఫ్లో వచ్చినా దానికి అంతా అడిక్ట్ అయి ఉంటారు. ఆ హ్యాపీనెస్ని తీసుకోవాలనుకున్నా కూడా ఎనర్జీతో సబ్కాన్షియస్ని దాన్ని రిపెల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ హ్యాపీనెస్ని రానివ్వరు. ఓన్లీ పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే లూప్లోనే ఉంటారనమాట. ఎందుకు అని అంటే మీకు మీ మైండ్ ఏంటంటే ఆ బ్రేక్ చేయనీయకుండా, ఆ అడిక్షన్ని బ్రేక్ చేయనివ్వకుండా ఆపడం అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే మీరు ఇప్పుడు స్పెషల్లీ ఇది చాలా డీప్గా ఉంది, థింకింగ్ ఎక్కువగా ఉంది, మెంటల్ స్ట్రెస్ ఉంది, మీకు తెలుసు దీని నుంచి బయటికి రావాలి అని అంటే మాత్రం డెఫినెట్లీ లివ్ ఇన్ ద మూమెంట్తో, అంటే మీరు ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అన్నిటిని ఆపాలి అని అంటే ఈ మూమెంట్లో ఉండడమే మీకు హెల్ప్ చేస్తుంది. ఆ అడిక్షన్ నుంచి బయటికి వస్తారు, ఈ థింకింగ్ నుంచి బయటికి వస్తారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. సో లివ్ ఇన్ ద మూమెంట్ ఇది బెస్ట్. మన లైఫ్లోనే ఎప్పుడైతే లివ్ ఇన్ ద మూమెంట్ మనం నేర్చుకుంటామో
మనంత హ్యాపీ పర్సన్ ఎవ్వరు ఉండరు. ఎలాంటి అడిక్షన్స్ అవ్వనివ్వండి, ఏ పర్సన్ అవ్వనివ్వండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనల్ని ఏది అది అసలు మన స్టిల్నెస్ని అది కదపదనమాట. అంటే మనము హ్యాపీగా ఉంటాం డీప్ డౌన్ నుంచి. సో ఏం జరిగినా సరే మనము అన్హ్యాపీ అనేది అవ్వమన్నమాట. ఎందుకంటే మూమెంట్లో ఉన్నాం కాబట్టి. ఎలా మనము లివ్ ఇన్ ద మూమెంట్ అని చెప్పేసి ఎలా రావచ్చునంటే ఇక్కడ మెడిటేషన్ వచ్చేసి ఆన్సర్, రైట్? సో ఎలా అంటే ఈ సింపుల్ మెడిటేషన్ చేయాల్సిన అవసరం, మెడిటేషన్ ప్రాక్టీస్ అయిన వాళ్ళకి ఇది చాలా ఈజీ యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎలా వాళ్ళని వాళ్ళు మూమెంట్లోకి తీసుకొని రావాలని చెప్పేసి. మెడిటేషన్లో మనకి ఇంకొకటి టీచ్ అయ్యేది కూడా ఇదే యాక్చువల్గా. మనము బ్రీతింగ్ మీద, శ్వాస మీద ధ్యాస అనే దాన్ని ధ్యానం అంటారు, రైట్? శ్వాస మీద ధ్యాస ఎందుకు పెట్టాలి అని అంటే, మనము ఎప్పుడైనా మీరు చూడండి, టెస్ట్ చేసి చూడండి. మీరు ఇన్హేల్ ఎక్సెల్ లైక్ బ్రీతింగ్ చేస్తున్నప్పుడు మీ మైండ్ థింక్ చెయ్యదు, మైండ్ ఆ పని చెయ్యలేదు. అందుకని లివ్ ఇన్ ద మూమెంట్. అదే మూమెంట్లో ఆ హెల్ప్ చేసేది మెడిటేషన్ అనమాట. మెడిటేషన్లో ఉన్నప్పుడు మీరు బ్రీత్ చేస్తున్నప్పుడు మీ ఫోకస్ అంతా బ్రీతింగ్ మీద ఉన్నప్పుడు అసలు ఆలోచన రాదు, ఆలోచించలేరు కూడా. అది ప్రూవెన్ థింగ్ యాక్చువల్ చెప్పాలంటే. ఆలోచించలేదు, మీరు కావాలంటే ఇప్పుడే ట్రై చేసి చూడొచ్చు. ఒకసారి అలా వీడియోని పక్కన పెట్టేసి బ్రీత్ చేయండి, మీ మైండ్ ఆలోచించడానికి ట్రై చేసి చేయదనమాట. అలా అందుకనే మెడిటేషన్ మనకి మూమెంట్లోకి తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. అలా మనం కామ్ కూడా అవుతామని చెప్పేసి అదొకటి అనమాట. సో మెడిటేషన్ చేయాలని లేదు మీకు. మెడిటేషన్ కొంతమందికి నేను ఆల్రెడీ చెప్పాను, రైట్? ప్రతి ఒక్కరికి డిఫికల్ట్ అనిపిస్తుంది కూర్చొని చేయాలి, ఫోకస్ మిస్ అవ్వడం అని. సో లివ్ ఇన్ ద మూమెంట్ ఎలా అని అంటే మీరు కొన్ని మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ చేయడం అనమాట. ఏదైనా మూవీ చూడండి, మూవీ చూస్తున్నప్పుడు మొత్తం ఫోన్ లేకపోతే ఏదైనా వేరే పని మల్టీ టాస్కింగ్ ఎప్పుడైనా సరే చేయకూడదు అనమాట. లివ్ ఇన్ ద మూమెంట్ అలానే ఇంప్రూవ్ అవుతుంది. సో ఫోన్ లేకపోతే ల్యాప్టాప్ ఇలా అన్ని పక్కన పెట్టేసి మూవీ చూస్తున్నప్పుడు మొత్తం ఫోకస్ ఆ మూవీనే చూడండి. మూవీలో కలర్స్, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి కంప్లీట్ దాని మీద ఫోకస్ చేసేదాన్ని లివ్ ఇన్ ద మూమెంట్. ఆ మూమెంట్లో మీరు ఒక్కసారి ఉండిపోయారనుకోండి, అసలు ఏ పెయిన్ అనేది గుర్తుకు రాదు. ఈ అడిక్షన్ నుంచి, ఈ ఓవర్ థింకింగ్ నుంచి బయటికి వచ్చేస్తారు. ఓకే, కొంతమందికి మీరు గార్డెనింగ్ లాంటిది ఏదైనా చేస్తున్నారు అని అంటే ఆ మట్టిని ఫీల్ అవ్వడము, లేకపోతే ప్లాంట్స్కి నీళ్ళు వేస్తున్నప్పుడు దాన్ని టచ్ చేసి ఆ నీళ్ళని ఫీల్ అవ్వడము, ప్లాంట్స్ని ఫీల్ అవ్వడము, ఇవంతా లివింగ్ ఇన్ ద మూమెంట్ అనమాట. మనం ఎప్పుడైతే మూమెంట్లో ఉంటామో సెన్సెస్లోకి వచ్చి చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది. ఎలాంటి నెగిటివ్ ప్యాటర్న్స్ నుంచి అయినా సరే బయటికి వస్తాం. అంటే ఇంక ఏ పని చేస్తున్నామో ఆ పనిలోనే ఉండేదాన్ని లివ్ ఇన్ ద మూమెంట్. ఎప్పుడైతే అలా ఉంటామో ఆటోమేటిక్లీ మన మైండ్ అనేది మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, అడిక్షన్ నుంచి బయటకు వస్తాము. ఓకే, సో కొంతమందికి ఇది థింకింగ్ ఎనర్జీ కాకుండా ఈ అడిక్షన్ లిటరలీ మీకు వేరే టైప్ ఆఫ్, కొంతమందికి వర్క్ అడిక్షన్ అయి ఉండొచ్చు. కంటిన్యూస్లీ మిమ్మల్ని మీరు డిస్ట్రాక్ట్ చేసుకోవడం కోసం ఏదో ఒక వర్క్ చేస్తూ ఉండడము, అడిక్ట్ అయిపోయి ఉండడము, 24 hours ఆ ప్రాజెక్ట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్ చేయాలి అని చెప్పేసి మీ ఓన్గా మీరు టైం ఇవ్వకుండా వర్క్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో దాని నుంచి కూడా మీరు బయటికి రావాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. కొంతమందికి లిటరలీ కొన్ని అడిక్షన్స్ మేబీ ఆల్కహాల్ లేకపోతే స్మోకింగ్ అని చెప్పేసి ఇంకేదైనా నెగిటివ్గా పిచ్చి పిచ్చి వీడియోస్ లాంటివి చూడడము, లేకపోతే అడిక్షన్లో ఈవెన్ ఫోన్ అడిక్షన్స్ ఇలాంటివి ఉంటుంది, రైట్? ఏదైనా అవ్వచ్చు. అది మిమ్మల్ని ఎందుకు అడిక్షన్ ఈజ్ నాట్ గుడ్ అంటే మన ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది, మన మెయిన్ మనకి ఎంతైతే వర్త్ ఉందో దాన్ని తగ్గిస్తుంది అనమాట. ఓకే, ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయట్లేదు, వేరే ఏదైనా చేయాలంటే దాని మీద ఫోకస్ వెళ్ళట్లేదు, రైట్? అందుకని అడిక్షన్ అనేది ఎప్పటికైనా సరే మంచిది కాదు. సో ఇవన్నీ తగ్గించుకోవాలి, మీరు మీ లైఫ్లో ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవాలంటే అడిక్షన్ని తగ్గించాలి. అది లివ్ ఇన్ ద మూమెంట్తో మీకు ఈజీగా వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో అది వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ మీకు చూపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దిస్ కుడ్ బి ద వన్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది చూపిస్తుంది. అయితే కొంతమంది మీ లైఫ్లో ఈ టైంలో మీ పార్ట్నర్ని, మీ స్పౌస్ని, మీ లైఫ్ పార్ట్నర్ని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉండొచ్చు. అలాంటి పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. దిస్ కుడ్ బి ద వన్. ఆల్రెడీ ఎవరైనా మీట్ అయ్యింటేను, కొంతమంది మీట్ అయ్యేది ఉంది, ఆల్రెడీ మీట్ అయ్యింటేను ఈ పర్సన్తో మీరు ఎలా మనకు తెలుస్తుంది ఈ పర్సన్ మనకు అని అంటే మీరు ఆటోమేటిక్లీ ఆ ఎనర్జీస్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎప్పుడైతే మీకు ఈజీగా అనిపిస్తుంది, మీకు కష్టపడాల్సిన అవసరం లేదు, అప్పుడే అర్థమైపోతుంది అది ఆ పర్సన్ మీరు ఒకటి అని చెప్పేసి. అలానే మనకు సోల్ ఎనర్జీస్ తెలిసేది. అంటే మీరు ఏదో టెక్స్ట్ చేస్తూ ఉండడము, వాళ్ళ టైం కావాలని చెప్పేసి అడగడము, వాళ్ళు స్టెప్ తీసుకోవాలని చెప్పేసి అడగడము, ఇదంతా ఉంటుంది చూడండి. కష్టపడే ఎనర్జీ ఉంటుంది చూడండి. ఎంతో ట్రై చేసిన తర్వాత కమిట్మెంట్ ఇవ్వడము, ఇయర్స్ అయిపోతుంది కొంతమందికి. అది ఆ పర్సన్ మీకు కాదు,
మీరు జస్ట్ స్టక్ అయి ఉన్నారని చెప్పి మీనింగ్ అనమాట. ఓకే, కానీ దిస్ కుడ్ బి ద వన్ అన్నప్పుడు ఈజీ అనిపిస్తుంది, ఆ పర్సన్తో మాటలు ఈజీగా అయిపోతుంది. వాళ్ళు మీరు ఎంత ఎనర్జీ చూపిస్తున్నారో వాళ్ళు అంతే ఎఫర్ట్స్ మీ మీద పెడతారు. అంటే మీరు మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పి మెసేజ్ చేశారంటే వాళ్ళ నుంచి ఇమీడియట్లీ ఒక 10 minutes తర్వాత గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ రావడము, వాళ్ళంతకు వాళ్ళే ఇనిషియేషన్ తీసుకొని మీరు ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కనుక్కోవడం. అంటే ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ ఎనర్జీ మనకి ఈ పర్సన్ లైఫ్లో ఉండాలి, వీళ్ళు మనకు అని చెప్పి ఎప్పుడు అనిపిస్తుంది అంటే అది ఈజీ ఉండాలి, ఈజీగా ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉంటేనే అది మన ఎనర్జీ, ఆ పర్సన్ మనకు ఉండాలి, మన అంటే ఆ కనెక్షన్ చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, ఈజీ ఉంటేనే, మీరే కష్టపడుతున్నారు మొత్తం అంతా మీరే ఎఫర్ట్స్ చూపిస్తున్నారంటే ఆ కనెక్షన్ అయితే కరెక్ట్ కనెక్షన్ కాదు. ఎందుకంటే టైంతో పాటు ఎంత వెళ్తూ ఉన్నా మీరే మొత్తం చేయాల్సి వస్తుంది. ఎప్పటికైనా సరే ఈక్వల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. మీరు ఎంత 50% చూపిస్తుంటే అక్కడ నుంచి 50% అనేది ఉండాలన్నమాట. ఓకే, సో అందుకనే అలాంటి ఎనర్జీస్ కనుక మీరు ఫీల్ అవుతున్నారు అని అంటే ఆ పర్సన్ వచ్చేసి మీ లైఫ్ పార్ట్నర్ అయ్యే ఛాన్సెస్ ఉంది, ఈ పర్సనే మీకు యూనివర్స్ పంపించారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో కొంతమందికి తొందరలో కలిసే ఛాన్సెస్ ఉంది, కొంతమందికి ఆల్రెడీ అలాంటి పర్సన్ వచ్చిన ఛాన్సెస్ ఉందన్నమాట. సో రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే ఇంకా ఈ పర్సన్తో మీరు కొంచెం కనెక్టెడ్గా ఫీల్ అవ్వడము, వాళ్ళతో కొంచెము ఇష్టంగా ఇంటిమసీ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి అనుకునే ఛాన్సెస్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇంకో మెసేజ్. మరి ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఈ ఆరకల్ డెక్ నుంచి చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. బ్లెస్సింగ్స్, ఎంత బ్యూటిఫుల్ కార్డు అసలు. ట్రాన్స్ఫర్మేషన్, రేపు నేను మీకు ఏప్రిల్ మంత్ ఎలా ఉంటుంది అని చెప్పేసి రీడింగ్ చేస్తాను. మోస్ట్లీ రేపు నేను పిక్ కార్డ్ రీడింగ్ చేస్తాను ఏప్రిల్ మంత్ కోసం. సో అది మీకు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మీ నేమ్ వైజ్గా తెలుసుకోవచ్చు. ఓకే, సింప్లిసిటీ, థ్రైవింగ్, వన్ మోర్ యూనివర్స్, ట్రస్ట్. సో ఇక్కడ థ్రైవింగ్ అండ్ సింప్లిసిటీ ఇది వర్క్కి సంబంధించో లేకపోతే మీ ఓన్ ఇంప్రూవ్మెంట్కో ఎవరి ముందరైనా సరే మీరు అంటే ఆ ఇంపార్టెన్స్ తెచ్చుకోవడం కోసం అవుతూ ఉండొచ్చు. అంటే ఇక్కడ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అంటే మీరు ఎంతో ట్రై చేయడము, ఈ పర్సన్ నన్ను నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ అనుకోవాలి, వాళ్ళకి నా వర్త్ తెలియాలి అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే కొంతమంది మిమ్మల్ని మీరు ప్రూవ్ ఓవర్గా ట్రై చేయడము. కామ్గా మెల్లిగా ట్రై చేయడం వేరే ఉంటుంది, డెఫినెట్లీ అంటే ఈగోయిస్ట్గా ట్రై చేయడం అనేది వేరే ఉంటుంది. ఈగో అంటే కొంతమంది ఏమనుకుంటారు అని అంటే కంట్రోలింగ్ అనే అనిపిస్తుంది. నో, ఈగో అని అంటే అన్ని నెగిటివ్ ప్యాటర్న్స్ ఏదైతే ఉందో అవన్నింటినీ ఈగో, జలసీ, ఎన్వి, బలవంతంగా ట్రై చేయడము ఇవంతా ఉంటుంది చూడండి, ఇవన్నీ ఈగో కిందకే వస్తుంది అనమాట. ఓకే, మైండ్ ప్యాటర్న్ లైక్ నాకు నచ్చిందే అవుట్కమ్ కావాలని. ఈగో వచ్చింది అని అంటే మనము పీస్ఫుల్గా లేము అని అంటే అది ఈగోనే యాక్ట్ అవుతుందని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో కెరియర్కి సంబంధించో లేకపోతే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసో మీ పాయింట్ని ప్రూవ్ చేయాలని చెప్పేసో చాలా ఎక్కువగా ట్రై చేస్తున్నారు అని ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ఇష్టంతో కొంచెము లైట్గా హార్డ్ వర్క్ చేసి ముందుకు వెళ్తే సరిపోతుంది, సింప్లిసిటీని మెయింటైన్ చేయాలి అన్నట్లు. అంటే ఈ సింప్లిసిటీ మెసేజ్ నాకు ఇక్కడ ఏం చూపిస్తుందనంటే మెయిన్గా హ్యాపీగా, ఇది ఫెదర్ చూడండి లైట్గా ఫ్లై అవుతుంది ఎయిర్లో, అది కష్టపడి నేను ఒక ప్లేస్కి రీచ్ అవ్వాలి, నేను అక్కడ పడాలి వెళ్ళి అని చెప్పి అనుకోవట్లేదు, రైట్? అంటే ఫ్రీగా వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ఎనర్జీలో ఫ్రీగా కామ్గా మూమెంట్ని ఎంజాయ్ చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి. ఏదో నేను పట్టుదల ఉండడం చాలా ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అంటే ఏదో ప్రూవ్ చేయాలని కాకుండా మీరు ఎంజాయ్ చేస్తూ ఆ పనిని ఎంజాయ్ చేస్తూ ఫ్లో అవుతూ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అంటే చాలా లైట్గా ఫ్లో అవ్వాలి అన్నట్లు, లైక్ టూ మచ్గా తీసుకోకండి అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఎప్పుడైతే అలా మీరు చేస్తారో
మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది డెఫినెట్లీ మీకు వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ట్రస్ట్. ఏదేమైనప్పటికీ అంత మంచి జరుగుతుంది, యూనివర్స్ నన్ను నెగిటివ్ దారిలోకి వెళ్ళనివ్వదు అని చెప్పేసి ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళండి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ట్రస్ట్ ద ప్రాసెస్. సో ఈ రీడింగ్కి అందరూ కింద అఫర్మ్ చేయండి, బిలీవ్ చేసి యూనివర్స్ మీద ట్రస్ట్ని నిజంగానే ఉంచి అఫర్మ్ చేయండి. అఫర్మేషన్ వచ్చేసి ఏంటి అంటే ఐ ట్రస్ట్ ద ప్రాసెస్. ఓకే, ఐ ట్రస్ట్ ద ప్రాసెస్ వచ్చేసి ఈ రీడింగ్కి అఫర్మేషన్ అనమాట. ఓకే, అలానే నిజంగానే ట్రస్ట్ కూడా చేయండి. మనము కొన్నిసార్లు నెగిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పటికీనూ అది మన బెటర్మెంట్ కోసమే అనమాట. సో అప్పుడే మనం వెంటనే నెగిటివ్, నాకు ఎందుకు ఇది నెగిటివ్ జరిగింది అనుకున్నప్పుడు వెంటనే ట్రస్ట్ బ్రేక్ అయిపోయింది. ఆ టైంలో మనం ఏం చేయొచ్చు నెగిటివ్ టైంలో అంటే సైలెంట్గా ఉండి అది ఆ టైంలో ఇంకొంచెం ఎక్కువ మూమెంట్లో ఉండాలి. ఇంకా ఎక్కువ డీప్గా మూమెంట్లోకి వెళ్తే ఆటోమేటిక్లీ దాని నుంచి మనము బయటకు వచ్చేస్తాం అనమాట. సో కొంచెం పేషెన్స్ అనేది, కొంచెం ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మీరు చూస్తారు ఎందుకు ఈ సిచ్యువేషన్ జరిగింది, ఎలాంటి ఇంప్రూవ్మెంట్ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది అని చెప్పేసి అనమాట. ఓకే, సో అందుకే ఓవర్గా కాకుండా సింపుల్గా ఫ్లో అవుతూ వెళ్ళండి, ఆటోమేటిక్లీ మీకు వస్తుంది అని చెప్పేసి. సో ఇది చాలా బెటర్. ఎప్పుడైతే ఫ్లో అవుతూ ఉంటామో ఎనర్జెటికల్ నవ్వుకుంటూ అల్లరి చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటామో అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. మీరు కావాల్సింది ఈజీలీ మీ లైఫ్లోకి వస్తుంది అనమాట. ఎందుకంటే మీ కంట్రోల్ లేదు అక్కడ. అవుట్కమ్ నాకు నచ్చిందే రావాలని చెప్పేసి మీరు గట్టిగా పట్టుకోవట్లేదు అనమాట. లెట్ గో చేసేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని చెప్పేసి మీనింగ్. ఓకే, సో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా మీరు యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు. వెరీ వెరీ కలర్ఫుల్ కార్డ్ కాబట్టి అంతే బ్యూటిఫుల్. ఉగాది టైం రైట్, అన్ని 6 రుచులు కలిసినట్లు మనకు సేమ్ అదే విధంగా మన లైఫ్ కూడా అలానే అన్ని ఎమోషన్స్ని మిక్స్ చేసుకొని అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటుంది. అన్ని బ్లెస్సింగ్స్ మీరు రిసీవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి ఇక్కడ మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ ఈ టైం నుంచి మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండబోతుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని కూడా మీ లైఫ్లో కలర్స్ని నింపుతుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది మీకు. అంటే చాలా చాలా బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నట్లు ఉందన్నమాట. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఉంది మీకు చాలామందికి. సో రెడీ అయి ఉండండి. అందుకని ట్రాన్స్ఫర్మేషన్ టైంలో కొంచెం పెయిన్ఫుల్గా అనిపించడము, కొంచెం ఏదో సిచ్యువేషన్ ఎందుకో డిఫరెంట్గా వెళ్తుంది అన్నట్లు అనిపించే ఛాన్సెస్ ఉంది. బట్ దాన్ని ట్రస్ట్ చేయండి, ఇది మొత్తం మీ మంచి కోసమే జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.